ఆదిపురుష్ హంగామా అంతమైంది. రౌత్ తీసిన రామాయణం చూడలేం బాబోయ్ అంటున్నారు జనం. గోల ఫుల్లు, కలెక్షన్లు నిల్లు అన్నట్లయింది ప్రభాస్ పాన్ ఇండియా సినిమా పరిస్థితి. రామాయణాన్ని భ్రష్టు పట్టించారన్న అపవాదు తప్ప ఇంకేమీ మిగలనట్టే ఉంది సీన్ చూస్తుంటే. సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 70 కోట్లపైనే రావాల్సి ఉంది. అయితే అదంత ఈజీ కాదని తెలుస్తోంది. ముందే టిక్కెట్లు బుక్ అవడం, సినిమాకి వచ్చిన హైప్ వల్ల ఒక్కో రోజుకి 100 కోట్లపైనే వసూలయ్యాయి. కానీ తర్వాత అంతా మారిపోయింది. ఫోన్లు, టీవీల్లో ఆదిపురుష్ మీద వచ్చే మీమ్స్, జోకులు చూస్తున్నారు తప్ప థియేటర్లలో జనం కనబడ్డం లేదు. 5వ రోజు వరల్డ్ వైడ్ 8 కోట్లు కూడా రాలేదంటేనే సినిమా ఎంత డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. ఆదిపురుష్ సినిమాని మొత్తం 500 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించారు. ఇందులో 242 కోట్లకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంకో 240 కోట్లకి నాన్ థియేటర్ బిజినెస్ అయింది. 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 343 కోట్లు వసూలు చేసింది సినిమా. ఇందులో ఏపీ, తెలంగాణలో వచ్చింది 115 కోట్లయితే వరల్డ్ వైడ్ గా వచ్చింది 228 కోట్లు. ఈ గ్రాస్లో థియేటర్ల అద్దెలు పోను బయ్యర్లకు మిగిలిన షేర్ 170 కోట్లే. అంటే ఇంకా 72 కోట్ల దాకా వస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది. కానీ ఇప్పటికే కలెక్షన్లు చప్పబడిపోయాయి. 5వ రోజే 8 కోట్లు దాటలేదు అంటే పరిస్థితి చాలా దారుణం అనుకోవాలి. అసలు ఈ మాత్రం కలెక్షన్లు కూడా ప్రీ బుకింగ్ పుణ్యమే. లేదంటే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ కు 2వ రోజే చీటీ చిరిగిపోయేది. ముఖ్యంగా మూవీలో గ్రాఫిక్స్, డైలాగ్స్ పై ఒక రేంజ్లో వ్యతిరేకత వచ్చింది. గ్రాఫిక్స్ అత్యంత చీప్ క్వాలిటీతో ఉన్నాయని, డైలాగులు చెత్తగా రాశారని ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. ఓం రౌత్ తీసింది రామాయణం కాదు, రోత పురాణం అంటూ అభిమానులు, హిందూ సంఘాలు, రాజకీయ పార్టీల దాకా అన్ని చోట్ల ఆగ్రహం వ్యక్తమైంది. సినిమాని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు పలువురు. మొత్తంగా అల్ట్రా డిజాస్టర్ గానే ఆదిపురుష్ నిలబడబోతోంది. హీరో ప్రభాస్ కి భారీగా రెమ్యునరేషన్ అందినా ఆయన కెరియర్లో ఇది వరుసగా 3వ ఫ్లాప్ అనుకోవాలి. నిజానికి ప్రభాస్ కెరియర్లో ఈశ్వర్ నుంచి బాహుబలి వరకు ఏ మూవీకి బయ్యర్లు తీవ్రంగా నష్టపోయింది లేదు. కానీ సాహో, రాధేశ్యామ్, ఇప్పుడు ఆదిపురుష్ ఈ 3 సినిమాలకి మాత్రం బయ్యర్లు భారీగా చేతులు కాల్చుకున్నారు. పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడం, మితిమీరిన బడ్జెట్ వల్లే ఇలా అవుతోందని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కథా కథనం విషయంలో తమ హీరో శ్రద్ధ పెట్టాలంటున్నారు వాళ్ళు.